పార్వతీదేవి శివునితో అంటుంది, నా గర్భమున ఒక కుమారుణ్ణి మోస్తున్నందుకు కంటున్నానని ఆ ఆనందం నాకు ఎంతో చక్కగా ఉంది అని పార్వతీదేవి శివునితో అంటుంది. శివుడు మటుకు ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా అజముకి చేతులు రెండు అతుకుటకు యజ్ఞము చేస్తుంటాడు. యజ్ఞము చేస్తూ ఉండగా, ఏమిటి యజ్ఞముకు అన్ని ఏర్పాట్లు చేశాము, ఈ అజముకి చేతులు అతికించుటకు కానీ ఇంకా ఋషివర్యుడు రాలేదు ఏమిటి అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ఎందుకు రాలేదు, వచ్చాను అనేసి ఋషి అక్కడికి వచ్చి అంటాడు, ఇప్పుడు ఈ అజముకి చేతులు ఎందుకు అతికించడానికి చూస్తున్నావు, అసలు ఈ చేతులు ఎందుకు నడికారో నీకు తెలియదా అనేసి అంటారు. ఇంద్రుని భార్యనే తీసుకురావడానికి ప్రయత్నించింది, తనని పెళ్లి చేసుకోవడానికి నువ్వు చూసావు. అంతేకాకుండా శివుడు కోపముతోని తన మూడో కన్ను ద్వారా పంపించి తనని రెండు చేతులు నరికేలా చేశారు. అయినా నువ్వు వెంటనే మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుని భార్యని తావడానికి వెళ్ళావు, వాళ్ళపైన యుద్ధము ప్రకటించావు, అదంతా దహనం చేసి కాల్చావు. శివుడు చూస్తూ ఉండగా నువ్వు ఇంత చేశావు. శివునికి కోపం వచ్చింది. దేవతలు అందరూ కలిపి శివుని వేడుకొనగా శివుడు తన ద్వారా ఒక కుమారుని కనుటకు నిర్ణయించుకున్నాడు. దాని ద్వారా మీకు చావు ప్రాప్తిస్తుంది అనేసి చెప్పాడు. తారకాసునికి కోపం వచ్చి, ఆ శివుని భక్తులైన మనకి శివుడే కుమారుని ఏర్పరిచి మనల్ని చావుకు చూస్తున్నాడా, ఆ కుమారుడు పుట్టిన వెంటనే చంపేస్తాను అనేసి అంటాడు. ఈలోగా శూలపద్ముడు, అన్నా నువ్వు శాంతించు అని చెప్తారు. అన్నా నువ్వు శాంతించు, శివుడు దేవతలను మంచి చేయడానికి అలా అనే ఉంటారు అనేసి అంటారు. అదేమి లేదు అని శూలపద్ముడు అంటాడు. అసలు పార్వతీ ద్వారా కుమారుడు ఎలా కలుగుతాడు, ఈ సంగతి ముల్లోకములకి తెలుసు కదా అనేసి అంటాడు. ఋషివయ్య నువ్వు శాంతించు, శివుడు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఋషివయ్య అంటాడు. పార్వతీదేవి ఒక చిన్న బాబుని పట్టుకొని, కుమార కార్తికేయ, ఆ శివుని ద్వారా కలిగిన కుమారుడవు నీవు అని తలుచుకుంటూ ఉంటుంది. ఈలోగా అక్కడికి నంది వచ్చి, పార్వతీమాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేసి అడుగుతారు. అదేమిటి అని చూసేసరికి చేతిలోని ఉన్న కుమారుడు మాయమైపోయి ఉంటారు. అప్పుడు నందీశ్వరుడు లోకాల్ని వేలడానికి, తొలి పూజ అందుకోవడానికి వినాయకుణ్ణి మీరే సృష్టించాడు కదా పార్వతీమాత అంటే, అవును, ఈ లోకాల్లోని తొలి పూజ అందుకోవడానికి వినాయకుణ్ణి సృష్టించాను అనేసి మాట్లాడుకుంటుంటారు. ఈలోగా శివుడు విష్ణుమూర్తి అనుకుంటారు. విష్ణుమూర్తి శివునితోని, పార్వతీమాతకు మీరే చెప్పండి, తన గర్భము ద్వారా కుమారుడు ఏర్పడరు అనేసి అంటే, అదే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్పనా అనేసి. ఈలోగా శివుడు పార్వతీ దగ్గరికి వస్తారు. పార్వతీ దగ్గరికి వచ్చేసరికి, ఏమి చేస్తున్నావు పార్వతి అని అంటే, పార్వతీమాత అంటుంది, ఇక్కడ మన కుమారుని కోసం ఉయ్యాల ఏర్పరిచాను అని చెప్తారు. అయితే శివుడు బాధతోని పార్వతీమాత కలిసి చూస్తూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ రాక్షసులు ముగ్గురు మాట్లాడుకునేసరికి నారదుడు అక్కడికి వచ్చి ప్రత్యక్షమవుతాడు. నీ చెల్లి చేతులు రానందుకు బాధపడుతున్నావా అనేసి నారాయణ ఆ రాక్షసులతోని అనడంతోని శూలపద్ముడు అంటారు, అవును, యజ్ఞము ఆటంకం అయిపోయింది కదా అంటే, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావెందుకు, మరొకటి ఆలోచించు, మనకి అంతా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఉన్నారు కదా, బ్రహ్మదేవుణ్ణి వేడుకో, నీ చెల్లికి చేతులు వస్తాయి అనేసి చెబుతారు. బ్రహ్మదేవుడు వస్తారా అంటే, ఎందుకు రాడు, వస్తారు అని చెప్పేసి నారదుడు మాయమైపోతారు. ఈలోగా ముగ్గురు రాక్షసులు కలిసి బ్రహ్మదేవుని తలుచుకొని ఉంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి శూలపద్మ, నీ చెల్లి అజముకి నీ రమ్మని చెప్పు అంటే, అక్కడ ఆలకిస్తున్న అజముకి వెంటనే అంటుంది, నా అన్న బ్రహ్మదేవ అని వచ్చాను చేతుల గురించి. ఈలోగా నా అన్నలు నా చేతి గురించి ఆలోచిస్తూ ఉండడం చూసి సంతోషంతో అక్కడే ఉండిపోయాను. ఈలోగా మీరు పిలవడంతో నేను వచ్చాను అంటారు. సరే అజముకి, నీకు నీ రెండు చేతులు వస్తున్నాయి అనేసి ఇస్తారు. చేతులు రెండు. ఇంకా ఎంతో సంతోషిస్తుంది. ఈలోగా తారకాసురు, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు వెళ్ళు అనేసి అంటారు. బ్రహ్మదేవుడు అంటారు, శూలపద్మ
నీ తమ్ముడు తారకాసుని వల్లే నీకు నష్టం జరుగుతుంది. ఇతని వల్లే నీకు అన్ని ఇబ్బందులు పాలు అవుతావు. ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ అంతా అగ్నికి ఆహుతి చేశావు. దానివల్లే శివునికి కోపం వచ్చింది. శివుని ద్వారా కుమారుడు కలిగి మీ అంతానికి కారణం అవుతుంది అని అంటారు. ఈలోగా నెక్స్ట్ ఎపిసోడ్లోని శివుని ద్వారా ఎలాగ కుమారుడు కలుగుతారు కార్తికేయ స్వామి ఆ స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను.